హలో వన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఒక ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్ ఇచ్చేసారు. అయితే ఫైనల్ వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ కాట్ థీటా అంటే 1/tan θ అని చెప్పి తెలుసు. 1 - 1/tan θ డివైడెడ్ బై 1 - tan θ హోల్ స్క్వేర్ -1. ఫస్ట్ మనం ఈ హోల్ స్క్వేర్ లోపల ఉన్న ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. tan θ ఈక్వల్ టు x అనుకున్నాం అనుకుంటే అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 - 1/x/1 - x. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో ఉన్న ఈక్వేషన్ కి ఎల్సిఎం తీసుకుంటే x వస్తుంది, x - 1 వస్తుంది, డినామినేటర్ లోనే 1 - x ఉంటుంది. ఈ ఈక్వేషన్ ని ఎలా రాసుకోవచ్చు? x - 1/x ఇంటూ ఈ 1 - x ఏదైతే ఉందో మైనస్ కామన్ తీసుకుంటే మనం దాన్ని x - 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే మైనస్ ఆఫ్ x - 1 ఈక్వల్ టు 1 - x కదా. ఈ x - 1 క్యాన్సిల్ అయిపోతే ఈ హోల్ స్క్వేర్ లోపల ఉన్న ఈక్వేషన్ కి మనకు వచ్చిన వాల్యూ ఫైనల్ గా -1/x హోల్ స్క్వేర్ -1. x అంటే ఆల్రెడీ మనం tan θ అనుకున్నాం. 1/tan θ అంటే cot θ మైనస్ ఉంది, స్క్వేర్ చేసినప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో cot స్క్వేర్ θ -1 అనేది ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.